మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రోజు ఉదయకాలం నుండి 6 నుండి 7 వరకు, 10 నుండి 4 వరకు, 7 నుండి రాత్రులు 8 వరకు రోజు జరిగే గ్రూపులోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వ్యాపార సమస్యల, నిరుద్యోగంతో బాధపడుతున్నారా? రోగాలతో పీడింపడుతున్నారా? అప్పులతో బాధపడుతున్నారా? సంతానం లేకుండా బాధపడుతున్నారా? ఈ గ్రూపులో మీరు ఎక్కడ ఉన్నా, మీ ఇంటి దగ్గర నుండి ఈ గ్రూపులోకి మీరు జాయిన్ కావచ్చు. కామెంట్లో మీ నెంబర్ పెట్టండి. మీ కొరకు మీకు ఫోన్ చేసి గ్రూపులోకి మిమ్మల్ని యాడ్ చేసుకుంటాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు దేవుడిచ్చే మేలులు, ఆశీర్వాదాలు పొందుకునేదానికి సిద్ధంగా ఉన్నట్లయితే మిమ్మల్ని అందరినీ ఈ గ్రూపులోకి ఆహ్వానిస్తున్నాం. ఈ గ్రూపు ద్వారా దేవుడు చేసిన కార్యం రోజు ప్రతిదినము ప్రార్థనలు జరుగుతున్నాయి. ఒక సహోదరి కుటుంబము ఈ గ్రూపులో జాయిన్ అయ్యి వాళ్ళు మేలు పొందుకున్న సాక్ష్యం ఏమిటంటే, తన భర్త వ్యాపారం చేసేవాడు. వ్యాపారం నిమిత్తం పల్లెలు తిరుగుతూ నిజంగా అతను కొన్ని ఫ్రూట్స్ వేసుకొని వెళ్ళేవాడు. సీజన్లు బట్టి ఆయా పండ్లు వేసుకొని వెళ్ళి అమ్ముకొని రావడం. ఎంత గ్రామాలు తిరుగుతున్నా, దూర ప్రాంతాలు వెళ్తున్నా వ్యాపారం జరక్క చాలా బాధపడేటువంటి వాడు. అనుకున్నంత, ఆశించినంత లాభం వచ్చేది కాదు. తిరిగి అలసిపోయేవాడు. అప్పుడు తన భార్య గ్రూపులో జాయిన్ అయ్యి వ్యాపారం కొరకు ప్రార్థన చేయమని కోరినారు. ఎంత ప్రయాసపడినా వాళ్ళకి ఏం దొరకలేదని బాధపడ్డారు. ఆ సహోదరిగా తల్లి కూడా విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించినారు. రోజు ఆమె కొరకు ఆ గ్రూపులో ఉన్న అందరూ కలుసుకొని ఆ తల్లి కొరకు వ్యాపారం గురించి ప్రార్థన చేయటం జరిగింది. దేవుడు ఆమెను కనికరించినాడు, దయ చూపించినాడు. వ్యాపారమును తిరిగి దేవుడు ఆశీర్వదించి వెళ్ళు స్థలాల్లో బాగా వ్యాపారం జరిగింది. మంచి లాభాలు వచ్చినాయి. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా దేవుని మందిరంలో వచ్చి సాక్ష్యం చెప్పి కృతజ్ఞతగా మందిరానికి కానుకను సమర్పించినారు. ఈరోజు ఈ వీడియో చూసేవారు, నువ్వు ఎక్కడున్నా వ్యాపారం జరగలేదని బాధపడుతున్నావా? ఎంత ప్రయాసపడినా దొరకలేదని బాధపడుతున్నావా? ఆశించింది దొరకలేదని మీకందరికీ ఈ గ్రూపులేక ఆహ్వానం. దేవుడిచ్చే ఈ చక్కటి అవకాశాన్ని, దేవుడు అనుగ్రహించే మేలులను మీరు పొందుకోండి. గ్రూపులో జాయిన్ అయ్యి మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు తప్పనిసరిగా మీ నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మంచి అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆమేన్.